పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడవగా నీతిమంతులు ఏమి చేయగలరు? చదువుకున్న లేఖనాల నుంచి చిన్న ప్రార్థన చేసుకొని దైవధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు వెళ్ళి తండ్రి, జీవాధిపతి, నీకు ఆశ్రయదుర్గమా, నీకు స్తోత్రమయ్యా. లేఖన భాగాల నుంచి అయినా కీర్తన గ్రంథంలో నుంచి 11వ అధ్యాయము 3వ వచనంతో మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అయ్యా, పునాదులు పడేపడగా నీతిమంతులు ఏమి చేయగలరని. నిజమే తండ్రి, ఈ సత్యాన్ని మాకు బయలుపరచండి, మీ మాటలు మాకు బయలుపరచండి అయ్యా. వాక్య మర్మము మాకు బయలుపరిచి నీ వాక్శక్తిని అనుగ్రహించి మెలన స్వరంతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.